హాయ్ అండి, నేను ఝాన్సీని. ఈరోజు కీమా చేస్తున్నానండి. చాలా 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 బాగుంటుంది. ఈ కీమా మనం రైస్లోకి కానీ అలాగే చపాతీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. కీమా మనం కుక్కర్లో చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అది ప్రాసెస్ అయితే చూసేద్దాము. నేను ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ కీమాకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక 3 టేబుల్ స్పూను ఆయిల్ పడింది. ఇంకొంచెం వేస్తున్నాను. అయితే నేను కుక్కర్లో చేయకూడదు, కళాయిలో చేద్దాం అనుకున్నాను. కానీ అది ముదిరింది అనేసి చెప్తే మళ్ళీ కళాయిలోంచి కుక్కర్లోకి మార్చానండి. ఇది స్పైసెస్ కోసం కొంచెం గరం మసాలా సామాన్ వేసాను. ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను పెద్ద ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా ఈ ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ మారేటంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను కుక్కర్లోకి మార్చేసుకున్నానండి. ఇప్పుడు కళాయిలో నుంచి కుక్కర్లో వేసుకున్నాను కదా. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయేటంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసుకున్నాక కారం వేసేసుకోవాలి. నేనైతే 2 స్పూన్లు కారం వేసానండి. 2 స్పూన్లు కారం, అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్, ఇవంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కొంచెం అడుగు పడుతుంది కదా, మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా, మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు కీమాని శుభ్రంగా కడిగేసి మనం పక్కన పెట్టాం కదా, అది తీసేసుకొని, ఎందుకంటే 1/2 కిలో ఇప్పుడు ఈ ఆనియన్స్లో వేసేసుకుందాం. ఆనియన్స్లో వేసుకున్నాక శుభ్రంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కీమా అంతా కూడా మసాలా అంతా పట్టేలాగా శుభ్రంగా నీట్గా కలిపేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది కీమా. మరి ప్రత్యేకంగా గరం మసాలా అది ఏమి తయారు చేయనవసరం లేదు. పొళ్ళవిను మన ఇంట్లో ఉన్న పళ్ళుతోనే మనం కీమా ఇలా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసాం కదా, చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, ఈ వాటర్ అంతా కీమాలో నుంచి వచ్చిన వాటరే. ఇది చాలా వరకు మగ్గింది కదా. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవాలి. కొంచెం ఒక 1/2 గ్లాసు కూడా పడలేదు. వేసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చిలు వేసాను, కొంచెం కరివేపాకు ఇలా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే, నేను గరం మసాలా పొడి వేయలేదు. గరం మసాలా పొడి వేయలేదని మళ్ళీ నేను తీసి గరం మసాలా పొడి వేసాను. ఇది పెట్టేసాను ఇలాగా, కానీ మళ్ళీ తీసి గరం మసాలా వేస్తున్నాను. ఇలాగ గరం మసాలా పొడి వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వేయించాను అనమాట నేను. చక్కగా ఉడికిపోయింది, అయిపోయిందండి. ఇప్పుడు కుక్కర్లో నుంచి మనం తీసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. చూసారా, చక్కగా ఉడికిపోయింది. నేను వేసిన వాటర్కి కరెక్ట్గా మగ్గిందనమాట. చాలా టేస్ట్గా ఉంది. ఇలా చేయండి. నా వీడియో నచ్చిందా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.